హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసి మళ్ళీ ఎన్ఎస్టిఐకే వచ్చాము. నేను హైదరాబాద్కి వచ్చామన్నమాట. హైదరాబాద్లోనే ఎన్ఎస్టిఐ చేశాము. ఇది అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ అంత స్కిప్ చేస్తూ చూస్తున్నారు. నేను ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అన్నీ మన హైదరాబాద్లో ఉన్న ఎన్ఎస్టిఐ మాత్రమే నేను చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఏంటి అంటే డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్ అనమాట. ఎవరైతే మన హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మాటలు రాని వాళ్ళు ఎవరైనా ఇక్కడ మనకు కోర్సెస్ అవైలబుల్ అనమాట. ఈ కోర్సెస్ ఎలా అంటే మనకు స్టైఫండ్ ఇస్తూ నేర్పిస్తారు. ఎవ్రీ మంత్ మనకు 2500 స్టైఫండ్ ఇస్తారు. ఇక్కడ మన వచ్చి పేరెంట్స్ కూర్చున్నారు చూడండి. ఈ పేరెంట్స్ అంతా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ క్లాసెస్లో దింపేసి వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ క్లాసు వినే వరకు ఉండి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారనమాట. వాళ్ళంటే మెంటల్గా అంటే కరెక్ట్గా ఉండరు కాబట్టి తప్పకుండా వాళ్ళు వచ్చి దింపి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు 2 వీలర్ పైన వచ్చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇది అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత బాగా ఉంది. వాళ్ళ ఫెసిలిటీస్ అనేవి అంత క్లియర్గా ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఫ్రీగా కోర్సెస్ నేర్చుకోవడానికి వాళ్ళు ఫ్రీగా అంటే చిన్న చిన్న ఇరుకు కాకుండా అంత బాగా మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో 4 కోర్సెస్ ఉన్నవి. ఒకటి వచ్చేసి కంప్యూటర్ కోర్స్, నెక్స్ట్ వాచ్ రిపేరింగ్, నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ క్లాసెస్, ఇంకొకటి వచ్చేసి ఆటోమొబైల్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ క్లాస్కు వెళ్తున్నాము చూడండి. సో ఇది అన్నమాట. ఇందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆటోమొబైల్ చేసినా ప్లస్ వాచ్ రిపేరింగ్ చేసినా ఏ కోర్స్ చేసినా కానీ టైలరింగ్ క్లాసెస్ చేసినా కానీ కంప్యూటర్ కోర్స్ కూడా నేర్పిస్తారనమాట. అది కూడా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి ఇది 6 months ట్రైనింగ్ ఉంటుంది. 1 year అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి 6 monthsలో కానీ లేకపోతే 1 yearలో కానీ కంప్లీట్ చేస్తారు. వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. ప్లస్ ఇక్కడే జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నేను ఈరోజు జాబ్ మేళా కాబట్టి ఈ వీడియో కవర్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకునే వాళ్ళను కూడా నేను పరిచయం చేయించాననమాట. ఇది కంప్యూటర్ క్లాస్లో. మీరు మాత్రం చేయాల్సింది వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము చేసే వీడియో మెంటల్లీ డిజార్డర్ అంటే ఎలాంటి సరిగా మాట్లాడని వాళ్ళు ప్లస్ కాళ్ళు సరిగా పనిచేయని వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం అనమాట. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కోర్సెస్ నేర్పించి స్టైఫండ్ ఇస్తూ మరీ నేర్పిస్తున్నారు విత్ సర్టిఫికేట్ అనమాట. వాళ్ళకు జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఎన్ఎస్టిఐకి వచ్చాము. అంటే ఆల్రెడీ మనము కాస్మెటాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ అన్ని చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్ అనమాట ఆ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చాము. ఇది ఎలా జాయిన్ అవ్వాలి, అసలు ఇందులో ఎంత స్టూడెంట్స్ ఉన్నారు, ఏ కోర్సెస్ ఉన్నవి శాతం కనుక్కొని మనం తెలుసుకుందాము. చెప్పండి అండి. హలో, మీ నేమ్ అండి? శ్రీనివాస్ గారు. ఓకే, ఇక్కడ ఇందులో ఈ స్టూడెంట్స్ ఇప్పటికైతే ఈ కంప్యూటర్ క్లాస్ లో ఏమేమి నేర్చుకుంటున్నారు, ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతానికి కంప్యూటర్ సెక్షన్ లో అయితే 40 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓహోహో. ప్రస్తుతానికి టైపింగ్, ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ నేర్పిస్తాం. తర్వాత ఇంకా జాబ్ ఫేర్స్ కండక్ట్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తాం అన్నమాట. ఓహో, ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుంది ఇది? యూజువల్ గా మినిమం 6 months తీసుకుంటాం. ఓహో, మినిమం 6 months. అంటే 3, 6, 12 months ఉంటాయి. ప్రస్తుతానికి 6 months తీసుకుంటున్నాం. కావాలంటే 6 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి వాళ్ళు టైం కావాలంటే అది. అంటే అందరూ ఒకలాగే చదవరు కదా, కొంతమంది 6 months లో అయిపోద్ది, కొంతమందికి 12 months. ఇప్పుడు ఇందులో ఉన్న పిల్లలందరూ ఎలాంటి పిల్లలు అంటే కొంచెం చెప్పండి. అంటే కొంచెం టైపింగ్ చేయడానికి హ్యాండ్స్ వీలుగా ఉన్న వాళ్ళు, తర్వాత అన్ని డిజేబిలిటీస్ ఓకే, జస్ట్ ఎంఆర్ అయితే అదే మెంటల్లీ రిటార్డ్ అయితే ఐక్యూ మినిమం 50 కన్నా ఎక్కువ ఉండాలి. అది స్టార్టింగ్ ఎవాల్యుయేషన్ టెస్ట్ పెడతాం, అన్ని సెక్షన్ కి కండక్ట్ చేసి ఎలిజిబిలిటీ దేనికైతే దానికి మేము సజెస్ట్ చేసి అందులో తీసుకుంటాం అన్నమాట ట్రైనింగ్. దీనికి టెస్ట్ పెడతారు ఒకటి? టెస్ట్ పెడతాం. అంటే బేసిక్ కొంచెం అయినా ఇంగ్లీష్ మళ్ళీ మ్యాథ్స్ ఉండాలన్నమాట దీనికైతే. అంటే ఆ పిల్లలకు మినిమం 7th 10th అలా ఏమైనా ఎడ్యుకేషన్ ఏం లేదు, జస్ట్ మినిమం వచ్చి ఉండాలి, కొంచెం చదవడం రాయడము ఇంగ్లీష్ మ్యాథ్స్ చేయగలిగి ఉండాలి అంతే.
అంటే దీనికి ఏం క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. మనకైతే ఇదివరకు చేసిందంతా ఏంటంటే ఐటీఐ కంపల్సరీ, కొన్నిటికేమో మామూలు 10th 8th అలా బేస్ లో మనం తీసుకున్నాం కదా. కాకపోతే దీంట్లో అయితే మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మనకు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడ వచ్చి ఉండాలి అంతే కదా. అంటే కంప్యూటర్ వాడడం జస్ట్ అది అర్థం చేసుకోవాలి కదా. అది మనము ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆ క్వాలిఫికేషన్ తోనే వీళ్ళు ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ అండ్ టైపింగ్, డాటా సాఫ్ట్ అవి కూడా నేర్పిస్తారు కదా. ఓకే ఓకే. సో మరి ఇందులోకి పిల్లలు ఎలా అంటే ఎలా నోటిఫికేషన్ ఏమైనా వెబ్సైట్ ఉందా? నోటిఫికేషన్ అలా ఏం లేదు, డైరెక్ట్ గా వాక్ ఇన్ వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఇయర్ మొత్తం అడ్మిషన్స్ అవుతూనే ఉంటాయి. అవుతున్నప్పుడు కోర్స్ అవుతున్నప్పుడు స్టైఫండ్ 2500 వస్తుంది 6 months కి. 6 months కి 2500 స్టైఫండ్ ఇస్తారు. ఓకే. ఇంకా అంటే వీళ్ళు వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళకు మనకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అలాంటిది లేదన్నా. హాస్టల్ ఫెసిలిటీ ఓహో ఓకే. ఇక్కడనైతే వీళ్ళకి మాత్రం మనకు హాస్టల్ ఫెసిలిటీ లేదు. మనం మాత్రం అప్ అండ్ డౌన్ చెయ్యొచ్చు అనమాట. కావాలి అనుకుంటే మరి కంపల్సరీ ఒక 6 months కావాలనుకుంటే మనం ఇక్కడ దగ్గరలో తీసుకొని ఉండొచ్చు. అంటే ఈ మన సిటీ వాళ్లకు, బయట వాళ్లకు మాత్రం మనం తప్పకుండా తీసుకొని ఉండాలి. వీళ్ళైతే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ప్రజెంట్ పిల్లలు. ఇప్పుడు మనకు 40 members పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడైతే కోర్సెస్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అవి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ఏదో జాబ్ వేలా అని చెప్పారు, ఎలా అండి? అది హియరింగ్ వాళ్ళకి, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి రెప్టో కంపెనీ అవుతుందా? అవుతుంది ఇప్పుడు. కంపెనీ హాల్ అవుతుంది. హియరింగ్ వాళ్ళకంటే అంటే వాళ్ళకి అసలు ఏం వినిపించదా? వినిపించదు, లేదా మాటలు రాని వాళ్ళకి. ఓకే. ఇప్పుడైతే ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్లస్ ఇయర్ అంటే వినిపించినప్పుడు ఎలాగో మాటలు రావు కదా. సో వాళ్ళకి ఇప్పుడు జాబ్ వేళ ఈ రోజు జరుగుతుందండి. సో నేను దానికోసమే స్పెషల్లీ ఈ రోజు మనం ఇందులో వీడియోలో పెడదామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ తో కూడా మనము మాట్లాడిద్దాము. చెప్పండి, అబ్బాయిని పిలుద్దామా లేకపోతే అమ్మాయితో మాట్లాడిద్దామా? చెప్పండి. హాయ్ అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు మీరు? జగిత్యాల నుంచి వచ్చారా? సో ఏం చదివారు మీరు? ఇంటర్ చదివారు. ఇంటర్ బైపీసీయా? ఓకే ఓకే. దీని తర్వాత మళ్ళీ ఫర్దర్ గా డిగ్రీయా లేకపోతే ఎంసెట్ అలా ఏమన్నా అనుకున్నావా? అలా ఏం లేదు మేడం, కంప్యూటర్ నేర్చుకుని ఏదన్నా జాబ్ చేద్దామని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు అబ్బాయి వచ్చేసి జగిత్యాల నుంచి వచ్చారా అండి? సో ఇది ఇంటర్ బైపీసీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి వచ్చేసి మన జాబ్ కోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇందులో జాయిన్ అవుతే జాబ్ వస్తుంది అని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు 1 month అవుతుంది ఈ అబ్బాయి ఇందులో జాయిన్ అయ్యి. సో ఇప్పుడైతే ఎంత వరకు వచ్చిందమ్మా? 1 month అయింది. వీళ్ళకి 6 months తర్వాత వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. ప్లస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇక్కడికే వస్తారు కాబట్టి హ్యాపీగా దొరికిపోతుంది అనమాట. వీళ్ళు కోర్స్ అవ్వగానే ఇమీడియట్ గా మనకు ప్లేస్మెంట్ 100% జాబ్ అనమాట. సో అందుకే ఈ అబ్బాయి చెప్తున్నారు అసలు ఏమీ క్వాలిఫికేషన్ ఏది అవసరం లేదు. ఈ అబ్బాయి అయితే ఇంటర్ చదివాడు కానీ మనకి ఏం లేదు, జస్ట్ రాయడం చదవడం కొంచెం మినిమం కంప్యూటర్ చూపిస్తే తెలుసుకోగలిగితే చాలు అనమాట. స్కాలర్షిప్ కూడా మళ్ళీ స్టైఫండ్ ఇస్తారు 2500. మనకు స్టైఫండ్ కూడా ఇస్తూ ప్లస్ ఇది నేర్పించి మనకు సర్టిఫికెట్ ఇచ్చేసి జాబ్ కూడా ఇస్తారనమాట. మళ్ళీ మేడం మామూలు డిస్ట్రిక్ట్ లో వాళ్ళకంటే మనం ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ ఉంటది. తర్వాత తొందరగా వచ్చేస్తుంది సిటీలో కాబట్టి. సో అంటే మీ జగిత్యాలలో ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? ప్రైవేట్ ఉన్నాయి మేడం. ఓహో, ప్రైవేట్ గవర్నమెంట్ తక్కువ. ఇందులోనే చేస్తేనే వాల్యూ ఉంటుంది. సో మంచి పని అమ్మా, జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చి చేయడం అనేది చాలా మంచి. హ్యాపీగా నువ్వు జాబ్ చేస్తూ వెళ్ళిపోతావు ఇప్పుడు. బాగా నేర్పిస్తారు సార్స్ అందరు, ఇన్స్ట్రక్టర్స్ మీకు నేర్పించే వాళ్ళు చాలా బాగున్నారు. నేను మాట్లాడే వెళ్ళాను బాగా మాట్లాడతారు. ఎక్కడి నుండి వచ్చావు నాన్న? కర్మన్ ఘాట్. ఏం చదివావు? సిఈసి సెకండ్ ఇయర్. సిఈసి సెకండ్ ఇయర్. అయితే ఇప్పుడు సిఈసి సెకండ్ ఇయర్ క్లాసెస్ ఏం వెళ్ళట్లేదా? అంటే 1 week ఒకసారి క్లాసెస్ అండి. సిఈసి సబ్జెక్ట్ కాబట్టి 1 week ఒకసారి బాబు వెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యాడు అనమాట. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు జాయిన్ అయ్యి? 3 months అయింది. సో అంటే ఆల్మోస్ట్ వచ్చేసినాయి బాబుకి. 3 months వరకు నేర్చుకున్నాడు. ఎంత వరకు నేర్చుకున్నాడో మనం కనుక్కుందాం. చెప్పండి, ఎంత వరకు వచ్చింది నాన్న నీకు? ఎంఎస్ ఆఫీస్ వచ్చు, ఎక్సెల్ వచ్చు, పవర్ పాయింట్ వచ్చు మ్యామ్. వావ్, ఎంత తొందరగా 3 months లో బాగా నేర్చేసుకున్నావు. అంటే ఇంతకు ముందు కాలేజ్ లో నేర్చుకుంటాం కదా మేము, ఆ బేసిక్స్ తోనే నేర్చుకున్నాం. ఓహోహో. కాలేజ్ అయినా కంప్యూటర్ ఉంటది కదా, ఎట్లయినా ఎక్స్ట్రీమ్ లెవెల్ మీద నేర్చుకోవచ్చు కదా అని
ఇదైతే నీకు సర్టిఫికెట్ ఉంటుంది, డైరెక్ట్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు కదా. నీకు అక్కడ నేర్చుకున్నది కూడా ఇక్కడ నీకు యూజ్ అయింది కదా. అలా అన్నమాట. చూడండి అబ్బాయి వచ్చేసి ఎంత యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు. సిఈసి చేశాడు, సిఈసి చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నా? సెకండ్ ఇయర్. ఓకే, సిఈసి సెకండ్ ఇయర్. 1 వీక్ ఒకసారి క్లాస్కి వెళ్తాడు అనమాట. ఇప్పుడు మాత్రం క్లాసెస్ రెగ్యులర్ గా 6 months వరకు చేస్తే మనకు సర్టిఫికెట్ వస్తుంది. వాళ్ళే జాబ్ ప్రొవిజన్ అంటే జాబ్ మనకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ రోజు మేళా జరుగుతుంది అనమాట, జాబ్ మేళా జరుగుతుంది. సో దాని గురించి మనం ఈ వీడియో అనేది కవర్ చేస్తున్నాము. ఈ అబ్బాయి అయితే ఎంత యాక్టివ్ గా చెప్తున్నాడు. ఒక 3 months లో కంప్లీట్ గా చేసేస్తాడు, మంచి జాబ్ కూడా చేస్తాడు బాబు. ఓకే నాన్న, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓ నైస్, గుడ్ 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 బెటా. ఓకే, ఎక్కడి నుండి వచ్చావమ్మా నువ్వు? రాజేంద్ర నగర్ నుండి వచ్చావు. ఏం చేస్తున్నావు? నేను 10th కాలేదు. ఇంకా 10th కాలేదు. 10th కాలేదు. ఇందులో ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? 2 months అవుతుంది. ఓహో, 2 months అవుతుంది బాబు జాయిన్ అయ్యి. ఎలా వస్తావు బెటా నువ్వు? బస్సులో వస్తావు? అప్ అండ్ డౌన్ చేస్తావు డైలీ వచ్చేసి. బాక్స్ తెచ్చుకుంటావా? టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటావు. ఇందులో జాయిన్ అయ్యి ఇప్పుడు ఎన్ని 2 months అవుతుందా? 2 months అవుతుంది. అంటే 9th క్లాస్ వరకు చదివావా? 8th వరకు చదివావు. ఇప్పుడు కంప్యూటర్ లో నీకు అన్ని ఎంత వరకు నేర్చుకున్నావమ్మా? కొంచెం నేర్చుకున్నా, ఇంకా కొంచెం నేర్చుకో. ఒక 6 months టైం పడుతుందా, 1 year పడుతుందా? 6 months లో నేర్చేసుకుంటావు. దీన్ని రాగానే నువ్వు జాబ్ చేసేస్తావు. మేమేం సంపాదించట్లేదు కానీ నువ్వు సంపాదిస్తావు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మేమో ఏమో చెప్పాను. ఓకే, ఇంకా చెల్లెలు అక్కలు ఉన్నారా? ముగ్గురు అన్న. ముగ్గురు అన్నలు ఉన్నారు. ఒక ఆయన తమ్ముడు, ఒక ఆయన అన్న. ఓహో, మరి ఎవరు చెప్పారు బెటా నువ్వు ఇందులో జాయిన్ అవ్వాలని? మా ఫస్ట్ మేము ఫస్ట్ నుండి దోస్తు. ఓహో, మీ ఫ్రెండ్ ఫస్ట్ నుండి దోస్తు కాబట్టి ఫ్రెండ్ చెప్తే హాస్టల్ దోస్తు. ఓహో ఓహో, ఓకే బేటా, ఓకే, నైస్ నైస్. ఇంకేంటి, నువ్వు ఇందులో బాగా నేర్చుకో, ఇంట్రెస్ట్ గా నేర్చుకో. ఇంకొక 3 months లో నీకు సర్టిఫికెట్ ఇస్తారు. ఇవ్వగానే జాబ్ ఇచ్చేస్తారు. జాబ్ లో జాయిన్ అయిపో. ఈజీ పని, బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకో. సరేనా బేటా? ఓకే, ఇంకా మాట్లాడేమైనా? చాలా అంటే బాగున్నారా ఇన్స్ట్రక్షన్స్? అంతే, మీ సర్స్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓహో, దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్. చాలా ఏమైనా చేయకపోతే ఇదేంటంటే దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. గుడ్ గుడ్ గుడ్. మరి అంటే దీనికి ఫస్ట్ వచ్చినప్పుడు నీకు ఏమైనా చెప్పారా? ఏజ్ లిమిట్ ఏమైనా చెప్పారా బేటా? 20 వరకు ఉండాలి. ఓ గుడ్ 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 మార్నింగ్. ఓకే నాన్న, आप कहाँ से हैं? गुलनाकर. कैसे आते इधर? 2 wheeler, 3 wheeler? ऑटो ऑटो में आता हूँ. ऑटो में मैं आके टाइपिंग करता हूँ. टाइपिंग करता हूँ. आपका कोर्स क्या है? कौन सा कोर्स में आप? मैं भी नहीं हूँ. कितना दिन हो गया आप आके? जी, कितना दिन हो गया? 4 दिन हो गए. 4 दिन. 30 days. హలో మేడం, ఎక్కడి నుండి వచ్చారు? ఉప్పుగూడ నుండి వచ్చారు. ఏం చేశారు మీరు? ఇప్పుడే జాయిన్ అయినా. ఓహో, ఇప్పుడే జాయిన్ అయ్యారు. మీరు ఎలా తెలుసుకున్నారు పని? మా అన్నయ్య చెప్పిండు. ఒక అన్నయ్య చెప్పిండు, ఇక్కడ మంచిగా నేర్చుకో, టైపింగ్ అవన్నీ నేర్చుకుంటే మంచిగా వస్తుంది, జాబ్ వస్తుంది అని చెప్పారు మేడం. ఏం చేశారు మీరు ఇదివరకు? ఏం చేయలేదు, ఇంటికాన్నే ఉండే. హ్యాండిక్యాప్ ఎవరు చెప్పలే నాకు, ఇంటికాన్నే ఉండే. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీరు అంటే ఇదివరకు ఏం చదివారు? ఓపెన్ ఇంటర్ అయిపోయింది. ఓకే, ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్ అయిపోయింది. ఓపెన్ యూనివర్సిటీ అంటే డిగ్రీ, అది బీకామ్ అలాంటివి చేయొచ్చు కదా. అంటే ఇంటర్ కూడా అలా చేయొచ్చా? ఇంటర్ అయిపోయింది మేడం. ఇంటర్ ఏ సబ్జెక్ట్? అప్పుడు కాచిగూడ ఓపెన్ ఇంటర్ చేసిన మేడం. ఏం సబ్జెక్ట్? కరోనా దగ్గర పాస్ అయినప్పుడు. దాన్ని ఏమంటారు? బైపీసీయా, ఎంపీసీ? బైపీసీ తీసుకొని కరోనా బ్యాచా? ఓ నైస్. అప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అబ్బాయి వచ్చేసి కరోనా బ్యాచ్ అన్నమాట. అప్పుడు అందరు ఇంటర్ వాళ్ళను హ్యాపీగా అందరినీ పాస్ చేశారు కదా. ఆ టైంలో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అబ్బాయిది. సో ఇన్ని రోజులు అసలు ఏం తెలియలేదట. ఇక్కడ మనకి NSTI లో మనకు
ఇది ఒక కోర్స్ ఉంటుంది, వీళ్ళు నేర్పించి మనకు స్టైఫండ్ ఇచ్చి ప్లస్ మనకు సర్టిఫికెట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత జాబ్ కూడా ఇప్పిస్తారు అన్న విషయం తెలియదు. సో ఇప్పుడు తెలుసుకొని ఈ రోజే జాయిన్ అయ్యాడు అనమాట అబ్బాయి. అంటే ఇప్పుడు మీరైతే కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను మేడం. కొత్తగా వచ్చారనమాట. అంటే మనకి ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ మనకి ఏం అప్లికేషన్ ఫామ్ దొరకడం వెబ్సైట్ లో అలా దొరకదు. మీరు డైరెక్ట్ గా ఎన్ఎస్డిఐకి వచ్చేసి మీరు అప్లికేషన్, వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తే మనకు 6 months లో కోర్స్ నేర్పిస్తారు. స్టైఫండ్ 6 months లో మనకు 2500 రూపీస్ ఇస్తారు. ప్లస్ ఈ కోర్సు సర్టిఫికెట్ అన్ని వస్తాయి కాబట్టి అందరికి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో అందరు చూసిన వాళ్ళు తప్పకుండా అందరికి షేర్ చేయండి. మీలాంటి వాళ్ళకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఇప్పుడైతే మనం కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసాము. అంటే ఇక ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తారు, డాటా మినిమం అన్నమాట. మనకు జాబ్ లో యూజ్ అయ్యేది నేర్పిస్తారు అనమాట. ఇది అన్నమాట ఈ కంప్యూటర్ కి సంబంధించింది. నెక్స్ట్ వాచ్ రిపేర్ ఉంది, ఆటోమొబైల్ ఉంది, టైలరింగ్ కూడా ఉంది. సో అది కూడా మనం కవర్ చేద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఇందులో అంటే మీరు ఏం క్వాలిఫికేషన్, మీ స్టడీ ఏమైంది? స్టడీ బీకామ్ కంప్యూటర్ అయిపోయింది. బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. సో అయిన తర్వాత కంప్యూటర్స్ అయిపోయినాక ఇందులో జాయిన్ అయ్యారు. ఏం నేర్చుకున్నారు? కంప్యూటర్ నేర్చుకున్నారు. ఎంఎస్ ఆఫీస్ అన్ని వచ్చా? ఎంఎస్ ఆఫీస్ అన్ని నేర్చేసుకున్నారు. సర్టిఫికెట్ ఇది ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడే జస్ట్ ఇచ్చారండి. అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ ఇందులో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంది. ఆమె బీకామ్ కంప్లీట్ అయిపోయింది. ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ హియరింగ్ ప్రాబ్లం ఉంది అనమాట. దానికోసం మిషన్ కూడా పెట్టేసుకుని ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఇందులో నేర్చుకుంది. ఆమె ఇప్పుడు జాబ్ మేళా జరుగుతుంది కాబట్టి ఈ జాబ్ మేళాకు వచ్చింది అనమాట. ఇప్పుడు జాబ్ కోసం ఇప్పుడు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం చూడండి. ఇది అన్నమాట సర్టిఫికెట్ తీసుకుంది. ఇప్పుడు జాబ్ కోసం వచ్చింది అనమాట. సో 1 year అయిపోయింది కాబట్టి అమ్మాయితో కూడా నేను మాట్లాడిచ్చాను. మీకు ఎలా చెప్పారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్? అంటే సర్స్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? అంటే ఎంఎస్ ఆఫీస్ చెప్పారు, టైపింగ్, కంప్యూటర్ కొట్ట అన్ని నేర్పించారు. ఇప్పుడు 1 year వరకు ఏమైనా జాబ్ చేశారా, ఊరికేనే ఉన్నారా ఇంట్లో? నేను కోచింగ్ వెళ్తున్నారా? ఓహో, కోచింగ్ వెళ్తున్నారు. అంటే ఇక్కడ నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా వెళ్తున్నారు. ఇప్పుడు జాబ్ కోసం వచ్చారనమాట. ఇప్పుడు ఈ అమ్మాయికి 100% జాబ్ దొరుకుతుంది. నీ పేరేమన్నామమ్మా? అపూర్వ. గుడ్ నేమ్. నీకు వచ్చేస్తుంది, ఇప్పుడు ఇచ్చేస్తారు. సర్టిఫికెట్ చూసుకున్నారా, నీకు ఇచ్చేస్తారు. 1 year నువ్వు జాబ్ దొరికిపోతుంది. గుడ్, థ్యాంక్ యూ. అంటే హెచ్ఐ అంటే ఈ సైన్ లాంగ్వేజ్ డెఫ్ వాళ్ళు ఏమంటారు? సైన్ లాంగ్వేజ్ ఏమంటున్నారు? చెప్పాను. ఓకే, అదే మేము అందరం డెఫ్ అని అదే అందరికి చెప్తాము. అందరిని ఒకసారి ఎక్బార్ బాబు మొత్తం ఒకసారి కవర్ చేయమ్మా టోటల్ గా. నేనేమన్నా తెలుగులో అయితే మూగవాళ్ళు అని చెప్పొచ్చా? బదిరులు. ఇప్పుడు ఓకేనండి. మనము కంప్యూటర్ క్లాస్ వీడియో తీసాము, ఆ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇప్పుడు జాబ్ మేళా జరుగుతుంది కాబట్టి ఏ కంపెనీ నుంచి వచ్చారు, వీళ్ళు ఏంటి, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఎబుల్డ్ పీపుల్ కదా. సో వీళ్ళకి ఏ లోపం ఉంది అనేది మనం తెలుసుకొని ప్లస్ ఏ జాబ్స్ వీళ్ళు ఇస్తున్నారు అనేది మనం కనుక్కుందాం. హలో, హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? సో మా కంపెనీ నేమ్ వచ్చేసి ఎటిపికల్ అడ్వాంటేజ్. ఓకే, మీ నేమ్ చెప్పండి. సారీ, నా నేమ్ నిస్సి. ఏం చేస్తారు? నేను సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. ఓహోహో, అంటే మీరు ఆ జాబ్ ఆ కంపెనీ నుంచి వచ్చారా? మీరు ఆ కంపెనీ నుంచి వచ్చారు. మీరు మ్యామ్ మీరు ఏం చేశారని చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. నేనేంటంటే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనమాట. సో నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను అనమాట. సో కంప్యూటర్ బేసిక్స్, సో ఇంగ్లీష్, సో అన్ని లాంగ్వేజెస్ లైక్ సాఫ్ట్ స్కిల్స్, సో ఇవన్నీ కూడా కవర్ చేస్తారు మీరు. సో ఇక్కడ ఉన్న పీపుల్ అంతా మనకు బదిర్లు అంటారు చూడండి. అంటే చెవులు వినపడని వాళ్ళు అనమాట. అంటే చెవులు చిన్నప్పటి నుంచి బై బర్త్ రాని వాళ్లకు ఆటోమేటిక్ గా మాటలు అనేవి రావు కదా. సో బై బర్త్ చెవులు పుట్టుకతోనే రాని వాళ్లకు వాళ్ళు అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ అంతా. ఇప్పుడు జాబ్స్ జరుగుతున్నది. ఆల్రెడీ ఒక అబ్బాయిని ఈ అబ్బాయి పేరు ఏం పేరు? రింకు. అది ఈ అబ్బాయి ఇప్పుడు జాయిన్ అయిపోయాడు వీళ్ళ ఆఫీస్ లో జాయిన్ అయ్యాడు.
సో ఏ ఆఫీస్ లో జాయిన్ అయ్యారో కూడా నేను చెప్పిస్తాను. చెప్పండి ఈ ఆఫీస్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. సో మా కంపెనీ ఏంటంటే చాలా కంపెనీస్ తో టైఅప్ ఉంది. సో ఈ రోజు ఏంటంటే జెప్టో క్యాఫేలో కొంతమంది డైరెక్ట్ ని మేము హెచ్ఐ వాళ్ళని హైర్ చేసుకుంటాం. సో దాంట్లో రింకు వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు. ఆయన కూడా మా అబ్బాయి ఆ జాబ్ చేయడం ఇష్టమే అని చెప్పారు. అంటే జెప్టో అంటే మనం 2 వీలర్ పైన వెళ్ళి అలాంటిదేనా నార్మల్ పీపుల్ చేసేది? అందరూ ఏమనుకుంటారంటే ఇదే లైక్ డెలివరీ పర్సన్ అనుకుంటారు. సో ఇదేంటంటే జెప్టో క్యాఫే అన్నమాట ఇది. అంటే మనం అయితే మామూలుగా జెప్టోలో మనము రేషన్ అవి గ్రాసరీ పెడుతూ ఉంటారు కదా, అలాంటిది కాదు కదండి. నెక్స్ట్ సో ఏంటంటే ఈ కెఫేలో వచ్చేసి వీళ్ళ వర్క్ వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ డెలివరీ పర్సన్ కి అప్ చెప్పేస్తారు. ఓహో అలాంటిది. అంటే మరి వీళ్ళేం బయట మనం వీలర్ పైన 2 వీలర్ పైన వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి జెప్టో వాళ్ళకు వీళ్ళు పార్సల్ చేసిస్తారనమాట. వీళ్ళకు సాలరీస్ ఎలా ఉంటాయి చెప్పగలుగుతారా? సో వీళ్ళకి సాలరీస్ వచ్చేసి అది ఫ్రెషర్స్ బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెషర్స్ అయితే 13 to 16,000. గుడ్ నైస్. అంటే స్టార్టింగ్ కే వీళ్ళకు 13 to 15 వరకు ఉంటుంది అనమాట. వీళ్ళ టాలెంట్ ని బట్టి 1-2 months లో ఆటోమేటిక్ గా కదా ఇంక్రీజ్ అవుతుంది సాలరీ అనమాట. అంటే వీళ్ళు ఇందులో ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయా? 13 to 16,000 ప్లస్ ఇన్సెంటివ్స్. నైస్ కదా, వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అయితే రియల్లీ అండి అసలు ఈ జాబ్ మేళా ఉంది కాబట్టి నేను ఈ వీడియో కవర్ చేద్దామని వచ్చాము. మీ నేమ్ ఏమన్నారు ఇందాక? నిస్సి గారు మాట్లాడారు. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ తో మాట్లాడిద్దాము. మీరు మాట్లాడతారా? బాత్ కర్తే సార్ ఇలా నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. ఓకే మాట్లాడు. ఇక్కడ కూడా లోకోమోటివ్ మధ్యలో ఉండండి. నువ్వు మీరు అటు వెళ్ళండి, అబ్బాయి రాని మైక్ ఇలా పట్టుకోబెట్టాను. మళ్ళీ మేడం అన్నప్పుడు ఇవ్వదు, దగ్గర పట్టుకో. మళ్ళీ మేడం కావాలన్నప్పుడు ఇస్తూ. ఓకే ఇప్పుడు ఇంకొక అబ్బాయితో ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఈ అబ్బాయి ఎక్కడి నుండి వచ్చాడు, మీరు ఏం చేశారు? నేను చిలకనా నుంచి వచ్చాను. ఓకే నాది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాను. ఓకే ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. నేర్చుకోవడానికి వచ్చారా మీరు? ఇప్పుడు మీకు ఓన్లీ హియరింగ్ ప్రాబ్లం, హ్యాండిక్యాప్డా? ఓకే ఇప్పుడే జాయిన్ అయ్యారా మీరు? 2 months అవుతుంది. 2 months అవుతుంది. వీళ్ళకి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మీరు జాబ్ ఇస్తారు అంతేనా అండి? ఓన్లీ 10th పాస్ వాళ్ళకే ఉంటుందా? ఓహో ఇప్పుడు ఈ మేడం చెప్పేది లిచ్చి మేడం గారు చెప్పేది ఏంటంటే మనకు ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంటే ఈ ఎబుల్డ్ పీపుల్ కి వీళ్ళు ఇప్పుడే చేసేసుకుంటున్నారు అనమాట. నేను వెంటనే రీల్ కూడా పెట్టేస్తాను. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది? ఓహో ఈ రోజు వరకే ఉంటుంది, 4 PM వరకు. నేనైతే వెంటనే రీల్ పెట్టేస్తాను. మీరు వీలైతే ఈ రోజు రండి. ఇప్పుడు అయిపోతుంది అనమాట. ఇంకా జరుగుతున్నాయా ఇంటర్వ్యూస్? ఓకే ఈ అబ్బాయిని కూడా తీసుకుందామని. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు షార్ట్ లిస్ట్ జరుగుతుందా? ఇప్పుడు మీరు ఏమైనా అప్రాక్సిమేట్ గా ఇంత మెంబర్స్ అని పెట్టుకున్నారా? వచ్చే వాళ్ళని బట్టి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే మేము హైర్ చేసేసుకుంటారు, షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. నైస్ అండి, చాలా కంగ్రాట్స్, చాలా గుడ్. చాలా బాగా యూజ్ఫుల్ వీడియోనండి. తప్పకుండా షేర్ చేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ మేళా అయిపోయింది, నెక్స్ట్ దానికైనా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియో పెట్టినా కానీ నేను రీల్ రూపంలో ఈ రోజు పెట్టేస్తాను, కానీ ఈ రోజు 4 o'clock వరకు అయిపోతుంది అనమాట. సో తప్పకుండా విజిట్ చేయండి, ఇందులోకి రండి, వచ్చి జాయిన్ అవ్వండి, జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ జాయిన్ అవుతారు, చూద్దాం, అది కూడా కవర్ చేద్దాం. ఓకే సో టిపికల్ అడ్వాంటేజ్ లో ఏంటంటే క్యాండిడేట్ కొన్న స్కిల్ ని బట్టి కూడా వాళ్ళు పెర్ఫార్మ్ చేయొచ్చు. కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, వాళ్ళు వెళ్ళి అక్కడ పెర్ఫార్మ్ చేయొచ్చు. సో దాని ద్వారా కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. ఓహో అంటే మీరు కూడా ప్రొవైడ్ చేస్తారు అది ఈవెంట్స్ జరిగినప్పుడు. అంటే వీళ్ళ నెంబర్ కనుక ఇస్తే, ఆ నంబర్ ఇస్తే మీరు వాళ్ళని ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అయిపోయింది, సో నెక్స్ట్ ఎక్కడైనా కానీ మీరు వాళ్ళని పంపిస్తారు. ఏవైనా ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళ స్కిల్ ని బట్టి, వాళ్ళ టాలెంట్ ని బట్టి వాళ్ళు అక్కడ పర్ఫార్మ్ చేసి అర్న్ చేసుకోవచ్చు. సో ఈ టిపికల్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క డిజేబిలిటీ కి ఎలాగైనా సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. నైస్ అండి, నైస్, కంగ్రాట్స్, చాలా మంచి ఉద్దేశము. ఇలాంటిది చేస్తే మీరు ఎంతో సేవ చేసిన వాళ్లే కదా. ఇలాంటి వాళ్లకు చేస్తే తప్పకుండా సేవ చేసిన వాళ్లే. ఎంతో పుణ్యం అంటారు కదా, తెలుగు మీకు పర్ఫెక్ట్ గా వస్తుందో లేదో తెలియదు. చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము అసలు.
అందుకే ఇప్పుడు నేను మెయిన్ నా థీమ్ ఏంటంటే కొంతవరకనే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా జాబ్స్ కోసం చాలా సర్చింగ్ లో ఎన్నో సార్లు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు తీసుకోలేదట. ఏంటి ఎక్స్పీరియన్స్ అనేది మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడ చదివారు? ఇంటర్ ఎక్కడ నుండి వచ్చారు? నేను చిలకనాడు నుంచి వచ్చాను. 10th వచ్చేసి నలంద పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ వచ్చేసి అఫ్సిగూడ శ్రీమేధావి కాలేజ్. అంటే జస్ట్ హ్యాండిక్యాప్డ్. మిగతా అంతా బాగా పర్ఫెక్ట్ గా నడుస్తున్నాడు, కొంచెం ప్రాబ్లం ఉంది అంతే. దానికి మీరు జాబ్స్ కోసం వెళ్తే ఎక్కడ తీసుకోలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక ఇంటర్ తర్వాత అసలు ఇలా ఉంది అని చెప్పేసి ఎవరు తీసుకోలేదు. మరి ఎవరు చెప్పారు ఇందులో ఈ NSTI లో ఇలాంటి కోర్సెస్ ఉన్నవి అని చెప్పి? మీకు ఒక మేడం కాల్ చేసింది, నాకు కాల్ చేసి ఇట్లా 3 months ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తామని ఇక్కడ జాయిన్ అయినా. ఎన్ని 2 months అవుతుందా? 2 months అవుతుంది. ఇప్పుడు MS ఆఫీస్ అవన్నీ చేస్తున్నారా? MS ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అవన్నీ నేర్పిస్తున్నారు. సాఫ్ట్ స్కిల్స్ మీరు అంటే ఎంతవరకు క్యారీ చేశారు? ఎంతవరకు నేర్చుకున్నారు ఇప్పటి వరకు? టైపింగ్ మొత్తం వస్తుంది. ఓహో, టైపింగ్ వస్తుంది. MS ఆఫీస్, ఎక్సెల్ ఇప్పుడు ఎక్సెల్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు జాబ్స్ లో అబ్బాయి సెలెక్ట్ అయ్యారా? చూసారు, షార్ట్ లిస్ట్ అయిందా? ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయింది అనమాట. ఇందాక మనం చేసాం కదా. సో ఈ అబ్బాయి 100% సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు అంటే ఇందులో కోర్స్ చేసిన వాళ్ళే కాకుండా ఎవరైనా ఇప్పుడు హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వండి. నేను అది వెంటనే రీల్ కూడా పెట్టేస్తాను. మీరు తప్పకుండా షేర్ చేయండి వీడియోను. చాలా కష్టపడ్డావు కదా, ఎక్కడ జాబ్స్ దొరకక? ఎక్కడ వెళ్ళాం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎక్కడ అసలు తీసుకోలే, హ్యాండిక్యాప్ అని నువ్వు చేయలేవు జాబ్ అని ఎక్కడ తీసుకోలే. 2 years నుంచి ఇంట్లోనే వస్తున్నా. మస్తు ప్రాబ్లం అయింది నాకు. అంటే ఇక్కడ ఇట్లా జాబ్స్ ఇస్తాను, ప్లేస్మెంట్ ఇస్తామని ఫోన్ చేసి అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయిపోతున్నాడు అబ్బాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు బిగ్ బాస్ రిజైన్ చేసి ఇంట్లోకి వచ్చిన. ఇక్కడ స్టార్టింగ్ 13 అన్నారు, 15 అలా ఇస్తారేమో, ఇంకా పెంచుతారు. విత్ ESI PF